హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. జూన్ మంత్లో ఒక 25,000 స్మాల్ క్యాపిటల్ తీసుకొని సిస్టమేటిక్గా ట్రేడింగ్ చేద్దామని అనుకున్నాను. అదేవిధంగా ఒక 10 days అయితే కంటిన్యూస్గా చేశాను. సో ఇందులో నాకు ఒక 4,000 ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ చూస్తుంటే నాకే ఇంత చిన్న అమౌంటా, దీనికోసం ఇంత చేశాను అనిపిస్తుంది. బట్ పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే మాత్రం ఇది ఒక 15% రిటర్న్స్ ఇచ్చిందనమాట. 1 monthలో 15% అంటే 1 yearలో ఇట్స్ అరౌండ్ 200%. అంటే ఇట్స్ అ గ్రేట్ రిటర్న్. అండ్ ఇందులో నేను కొన్ని మంచి ట్రేడ్స్ తీసుకున్నాను అండ్ కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను. ఎవ్రీడే నేను చేసిన ట్రేడ్స్ ఒక ఎక్సెల్లో అయితే నోట్ చేశాను. ఇది ఆ ఎక్సెల్. సో అయితే ఇందులో మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ నేను ప్రాఫిట్ సైడే ఉన్నాను అండ్ ప్రాపర్గా చేశాను. బట్ ద హ్యూమన్ సైకాలజీ, వన్ ఆఫ్ ద డే ఏమైందంటే నేను స్టాప్ లాస్ పెట్టలేదు, అలాగే మల్టిపుల్ ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. అందువల్ల నేను ఒక 3,600 లాస్ బుక్ చేశాను. మీరు గమనిస్తే ప్రాఫిట్ ఎప్పుడు కూడా అంత రాలేదు, బట్ లాస్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. అందువల్ల నా పర్సంటేజ్ అనేది 15% ఉండింది, లేకుంటే ఇట్స్ అరౌండ్ 24%. సో దిస్ వన్ మిస్టేక్ అనేది చాలా ప్రాఫిట్ని తీసుకెళ్ళిపోయింది. సో ఈ జూలై మంత్లో మిస్టేక్స్ ఏవి లేకుండా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో నా క్యాపిటల్లో నుంచి ఒక 10,000 తీసేసాను. 25,000 క్యాపిటల్ ప్లస్ 4,000 టోటల్ 30,000లోంచి ఒక 10 తీసాను. రిమైనింగ్ 20,000తో జూలై మంత్లో ట్రేడింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఎంత రిటర్న్స్ వస్తుంది, ఎలా చేస్తానో చూద్దాం.